హాయ్ గైస్, నేను మీ స్టార్. ఇప్పుడు నేను పొలానికి వచ్చాను గైస్. ఇవాళ పొలం చూడండి గైస్, విపరీతమైన గాలి తోలుతుంది. ఇవాళ ఈవినింగ్ ఏంటో కరెంట్ రావట్లేదంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి పెట్టెలో కరెంట్ రావట్లేదంటే చూడటానికి వచ్చాను గైస్, ఏమైందో అని. మా వాళ్ళకి తెలియకపోతే, ఇంట్లో వాళ్ళకి తెలియకపోతే వచ్చాను గైస్. చూడండి గైస్, నేను చూపిస్తాను. ఇప్పుడు మనం చేనుకి వెళ్తున్నాం ఊర్లో నుంచి. మన జామ తోట చూడండి గైస్ ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడు మనం చేలోకి వెళ్తున్నాం డైరెక్ట్గా మన చేను దగ్గరికి, కరెంటు పెట్టె దగ్గరికి. లెట్స్ గో. వాతావరణం చూడండి గైస్, వాన పడే సూచనలు మబ్బు పెట్టింది. గాలి చూడండి ఎలా తీస్తుందో. అది మన ఊరు గైస్. చూడండి ఆ ఊర్లో నుంచి దారి మనకి గాలికి చూడండి గైస్ ఎంత పెద్ద గాలి తీస్తుందో. విపరీతమైన గాలి గైస్. అది మన ఊరు కనిపించేది. మన చేలోకి వచ్చాము, నడుచుకుంటూ వచ్చాము మనం. అది ఒక ట్రాన్స్ఫారం అక్కడ ఉంది, తాతది ట్రాన్స్ఫారం. చెట్టు అలా విపరీతంగా ఊగుతుంది. మనం ట్రాన్స్ఫారం దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఎర్త్ ఫీజులు అసలు వైర్లు ఉన్నాయా లేదా, ఎర్త్ ఫీజులు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత మనం కరెంట్ వస్తుందా అట్లా చెక్ చేసుకోవాలి పెట్టెలో. ఇప్పుడు మనం ట్రాన్స్ఫారం పైన అవి చూసాం, ఎర్త్ ఫీజులు అవి ఉన్నాయా లేదని చూసాం. బాగానే ఉన్నాయి గైస్, మొత్తం క్లియర్గా ఉన్నాయి. ఇంకా పెట్టె దగ్గరికి వెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఇది ఎక్కడ కాలరా బాబు, విపరీతంగా తీస్తుంది. పెట్టె దగ్గరకు వచ్చాం గైస్. చూడండి పెట్టె. ఇప్పుడు చూడండి గైస్, ఇది 3 లైన్ల పెట్టె. చూడండి ఫీజులు తీస్తా. ఫీజు ఏమైనా కాలిపోయిందేమని చెక్ చేద్దాం. కాలిపోయింది చూడండి గైస్, సగం కాలిపోయింది. ఆ ఫీజు వేయాలి మనం. ఇప్పుడు ఫీజు వేసేద్దాం. ఇంకేమైనా కాలేమని చూద్దాం. ఇది పర్లేదు గైస్, బాగానే ఉంది. ఇది చూద్దాం, ఇది ఎలా ఉందో. ఇది కూడా బాగానే ఉంటుంది నాకు తెలిసి. అదొకటి పోయింది కాబట్టి ఇది కూడా బాగానే ఉంది గైస్. చూడండి బాగానే ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేదు. ఓకే, అదొకటి సెట్ చేద్దాం గైస్. చేంజ్ చూడండి సార్, మొత్తం ఎండిపోయింది గైస్. ఈ పైపుల ద్వారా నీళ్ళు వెళ్తాయి మనకి అవతల చేలోకి. దీనికి ఇప్పుడు మనం ఫీజు వేయటం స్టార్ట్ చేద్దాం. ముందర ఇది తీసేద్దాం. ఇది తీసేసి కొత్తది వేయాల్సి వస్తుంది. చూడండి గైస్, తీసేస్తాం. మీ కళ్ళ ముందర మొత్తం తీసేసి కొత్తది వేస్తా. చూడండి గైస్, నిజమే నేను చెబుతున్నా, జానే జానా నిన్నే ప్రేమిస్తున్నా. మనకు పాటలు సూట్ కావాలి కానీ పని ముఖ్యం. చూడండి గైస్, నేను ఇప్పుడు ఈ తీగతో దానికి ఫీజు వేయబోతున్నాను. చూడండి గైస్, చూసి నేర్చుకోండి. విపరీతమైన గాలి చూస్తేనేమో ఈ తీగనే ఉంది, దీన్ని చుట్టాల. సెట్ చేయడం చూడండి గైస్, మొత్తం తిప్పేసాను. ఇంకా ఊడబెక్కటమే పీకేస్తాను. పీకేసి మీకు చూపిస్తాను. చూడండి గైస్, ఇది గైస్ ఫీజు చుట్టేది. ఆ వైర్ పెట్టి చుట్టాలి. అలా చుట్టేసి 2 పక్కలు చుట్టేసి గట్టిగా ఉండాలి. ఇప్పుడు మనం ఫీజు పెట్టేయాలా, పెట్టేసి ఒత్తేయాల. కరెంట్ వస్తుందో రావట్లేదు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డోర్ వేసి అవును గ్యాస్, మనం కరెంట్ చెక్ చేద్దాం. లేదు గ్యాస్, కరెంట్ పోయింది గ్యాస్. మన ఊర్లో గాలి వాతావరణానికి కరెంట్ పోయింది. అది చెక్ చేసేది గ్యాస్ మిషను. ఆ ముళ్ళు లేవాలి అటు సైడ్, ఇటు సైడ్ 3 లైన్లు చూపించేది. అది లైటు 3 లైన్ల వైరు. అది స్విచ్ ఆన్ ఆఫ్ కప్పేసా గ్యాస్. గాలి విపరీతంగా తోలుతుందని. చూడండి గ్యాస్, మబ్బు అంతా పట్టింది. ఇంకా వాన పడిద్ది గ్యాస్. చూడండి
చెట్లు అలా ఊగుతున్నాయి చూడండి గ్యాస్. ఉరువులు మెరుపులు సౌండ్స్ మామూలుగా విపరీతంగా లేదు గ్యాస్. ఆకాశం చూడండి ఎంత బాగుందో, ఒక అమ్మ పిల్లాన్ని ఎత్తుకున్నట్టు ఎంత బాగుందో చూడండి. సరిగ్గా గమనిస్తే నేను జూమ్ చేస్తున్నాను చూడండి, పిల్లాడిని తండ్రి ముద్దాడుతున్నట్టుంది చూడండి గ్యాస్. లాజిక్ చూస్తే అట్లుంటుంది ఆకాశంతో. అలా నేను కరెంట్ వేసి వచ్చాను సాయంత్రం పూట. ఇంకా నైటు ఆ గాలి సౌండ్లకి వైర్లు కాలి మెరుపులు పడి మొత్తం తగలబడిపోయింది గ్యాస్. మొత్తం ట్రాన్స్ఫార్మర్ మొత్తం వైర్లు కాలిపోయినాయి. అందుకని కరెంట్ అతన్ని పిలిపించాము. అతను ఎత్తిపీజుడు ఇది జంపర్లు ఎత్తేస్తాను అన్నాడు. ఆ జంపర్లు అంటే ఇంకా అటు లైన్ రాదు, ట్రాన్స్ఫార్మర్కి లైన్ రాకుండా జంపర్లు ఎత్తేయడం జరుగుతుంది. పైకి ఎక్కాడు, కట్ చేస్తాడు. కట్ చేసి జంపర్లు కట్ చేసి అవతల పక్క మనకి కరెంటు పోదు, ఇంకా సప్లై కాదు. కట్ చేస్తున్నాడు చూడండి, కటింగ్ బేర్ పెట్టి కట్ చేస్తున్నాడు. ఎల్సీ తీసుకున్నాడు గ్యాస్. ఎల్సీ తీసుకుంటారు గ్యాస్ ఇలాంటి పని చేయడానికి. అంటే ఇంకా కరెంట్ ఉండదు, అసలు ఎక్కడ కరెంట్ ఉండదు. మళ్ళీ ఇతను పని అయిపోయినాకే మళ్ళీ కాల్ చేసి చెబుతారు, అప్పుడు వాళ్ళు కరెంట్ ఇస్తారు. చూడండి గ్యాస్, మంటలు చూడండి గ్యాస్ ఎలా వస్తున్నాయో అక్కడ అటు సైడ్. చాలా జాగ్రత్తగా చేయాలి గ్యాస్ ఈ పని. ఇప్పుడు మీకు మంటలు చూపిస్తాను చూడండి గ్యాస్. చూడండి ఎలా మండుతున్నాయో మంటలు, విపరీతంగా మండుతున్నాయి మంటలు. అవన్నీ గాలికి షార్టేజ్ వచ్చి అలా అయింది గ్యాస్. చూడండి గ్యాస్, పైన చేస్తున్నాడు వర్క్ అటు సైడు. అంటే ట్రాన్స్ఫార్మర్ అవతల సైడ్ ఉంది కుడి చేతి వైపు. అతను వర్క్ అక్కడ చేస్తున్నాడు, జంపర్లు ఎత్తేసాడు, వర్క్ కంప్లీట్ చేస్తున్నాడు గ్యాస్. ఎల్సీ తీసుకున్నాడు కదా, ఎక్కువసేపు ఉంచారు గ్యాస్. ఎంత టైం అని ఇస్తారో ఆ టైంలో పూర్తి చేయాలా. ఇంకంతే గ్యాస్. చూడండి అంత కష్టపడుతున్నాడు. కరెంటు పని చాలా కష్టం గ్యాస్. అక్కడ వైర్ ఊడిపోయింది, అవతల ట్రాన్స్ఫార్మర్ అంటే ఇదే కుడి చేతి వైపు ట్రాన్స్ఫార్మర్. వైర్ చూడండి గ్యాస్ ఏలాడబడుతుంది. నేను చూపిస్తాను చూడండి సార్, పోగొస్తుంది చూడండి గ్యాస్. వైర్ అది ఏలాడబడేది కాలిపోయింది గ్యాస్. అవతల పక్క మంటలు రేగుతున్నాయి చూడండి గ్యాస్. లైట్ సరిగ్గా వేసి చూస్తే కనపడుతుంది గ్యాస్. అదిగోండి సార్, ఇవి మనం వీడియో తీసి వాళ్ళకి పెట్టాలి గ్యాస్. Please like and share, subscribe guys. Bye.